వంశ ప్రక్షాళన. హుయూని గ్రామంలో సత్యవతి కుటుంబానికి మంచి పేరు పలుకుబడి ఉన్నాయి. ఒకరోజు సత్యవతి హాల్లో కూర్చున్న సమయంలో, అరే మూర్తి, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావురా? అబ్బా, నీ కంటపడ్డానా? నేను ఒక గంటలో వచ్చేస్తానమ్మా. ఈ రోజు పౌర్ణమన్న విషయం మర్చిపోయావా? ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏదో 2-3 సార్లు అలా జరిగిందని ప్రతి పౌర్ణమికి భయపడితే ఎలా అమ్మా? అది కాదు మూర్తి, నేను చెప్పింది ఒకసారి విను. సత్యవతి మాటలను మూర్తి ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటి నుండి బయలుదేరతాడు. అలా ఆ పౌర్ణమి రోజు వెన్నెల వెలుగులో నిశ్శబ్దపు దారి గుండా మూర్తి నడుస్తున్నాడు. మా అమ్మకి లేనిపోని భయం గాని మన ఊర్లో మన మీద ఎవరు చేయి వేస్తారు? మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ మూర్తి శవం దగ్గర గుమిగూడతారు. అయ్యో పాపం, ఈ రాజప్ప కుటుంబానికి ఎవరి శాపం తగిలిందో ఏంటో ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే పౌర్ణమి రోజే ఆ కుటుంబీకులు చనిపోతున్నారా. అసలు ఈ చావులకు కారణం ఏమై ఉంటుంది? ఏమో తెలీదురా, కానీ ఈ కుటుంబంలో ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తుందని భయంగా ఉంది. హుయూరి గ్రామంలో పరిస్థితి ఇలా ఉండగా, ఆ గ్రామానికి ఉత్తరం వైపున్న హిలాయి పర్వతాల మీద కపాల మాంత్రికుడు ఉంటున్నాడు. ఆ హిలాయి పర్వతాల మీద రాబందులు ఎక్కువగా సంచరిస్తాయి. అప్పుడు కపాల మాంత్రికుడు ఎదురుగా ఉన్న రక్కకి విగ్రహానికి కొలుస్తూ పూజిస్తున్నాడు. దిగం నిడురం త్రిలోకారణం, దిగం నిడురం త్రిలోకారణం. హగేరి ఆనవాలు ప్రకారం కపాల మాంత్రికుడు 1000 ఏళ్ల నుండి జీవిస్తున్నాడు. అదే విధంగా కపాల మాంత్రికుడు ఏడాదిలో వచ్చే ప్రతి 7వ అమావాస్య రోజు నాడు 101 కపాలాలతో మాతను పూజిస్తాడు. ఆ పూజ ఫలితంగా కపాల మాంత్రికునికి ఆయుష్ అనేది పెరుగుతుంది. మరోవైపు తన పుర్రెను పట్టుకుని వీధుల్లో ఒక అస్థిపంజరం తిరుగుతుంది. అలా వీధుల్లో తిరుగుతున్న అస్థిపంజరాన్ని చూసి కొంతమంది గ్రామస్తులు భయంతో పారిపోతారు. దాంతో ఆ అస్థిపంజరం మనుషుల నివాసాలకు దూరంగా వెళ్లిపోతుంది. నా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకెంతకాలం ఇవన్నీ భరించాలి? అస్థిపంజరం ముందుకు కదులుతూ నేత్రాని ఉండే పరిసరాల్లోకి వస్తుంది. అప్పుడు కొద్ది దూరంలో త్రిపోలి గృహ ఉండటం అస్థిపంజరం గమనిస్తుంది. ఆ సమయంలో గృహ లోపల మాంత్రికురాలు ఒక పెద్ద పాత్రలో ఏవో మూలికలను కలుపుతుంది. అప్పుడు గృహ బయట ఉన్న అస్థిపంజరం లోపల నుండి వచ్చే చప్పుళ్లను విని లోనికి వస్తుంది. నా గురించి తెలియక వచ్చావా, లేక ఏదైనా తెలుసుకుందామని వచ్చావా? నువ్వు నాకు ఒక విషయంలో సాయం చేయగలవా? నేను ఎంతో మందిని సాయం అడిగాను, కానీ ఏ ఫలితం దక్కలేదు. ముందైతే నువ్వు ఇలా మారడానికి కారణమేంటో చెప్పు, ఆ తర్వాత సాయం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు అస్థిపంజరం తనకు జరిగిన సంఘటన గురించి మాంత్రికురాలికి వివరిస్తాడు. అదంతా విన్న మాంత్రికురాలు, నేను ఈ విషయంలో నీకు ఏ సహాయం చేయలేదు, కానీ సాయం చేయగలిగే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరది? మీ గ్రామానికి ఉత్తరం వైపున్న హిలాయి పర్వతాలు మీద కపాల మాంత్రికుడు ఉంటాడు. ఆ మాంత్రికుడు నీ సమస్యలకు పరిష్కారం చూపగలడు. అలాగైతే నేను వెంటనే వెళ్లి అతనిని కలుస్తాను. అది నువ్వు అనుకున్నంత సులువు కాదు. ఆ చోటుకు వెళ్లాలంటే నువ్వు ఒక మానవ రూపాన్ని ధరించాలి అని నేత్రాన్ని హిలాయి పర్వతాలకు వెళ్లే మార్గం గురించి వివరిస్తుంది. మరి నేను మానవ రూపం ధరించడం ఎలా? ఇదంతా చూస్తుంటే నా వాళ్ళందరినీ కోల్పోయేలా ఉన్నాను. నువ్వు మానవ రూపం ధరించడానికి ఒక మార్గం ఉంది. అదే
దుర్వాసి ప్రక్రియ. ఇదిలా ఉండగా కొడుకు పోయిన బాధలో సత్యవతి దిగులుగా కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో పట్నం నుండి సత్యవతి మనవడైన వరుణ్ ఇంటికొస్తాడు. ఎన్నో ఏళ్ల తర్వాతకి ఇంటికొచ్చిన మనవడిని చూసి సత్యవతి ఆనందించకుండా కోపంగా మాట్లాడుతుంది. నేను పట్నంలో ఉండమంటే ఊరు ఎందుకు వచ్చావు వరుణ్? అలా మాట్లాడతావేంటి బామ్మ? నాన్న చనిపోయినప్పుడు కూడా నన్ను రానివ్వలేదు. ఇదంతా నీ మంచి కోసమే వరుణ్. మన వంశాన్ని ఒక దెయ్యం పట్టి పీడిస్తుంది. దుర్వాసి ప్రక్రియ ద్వారా నిన్ను మానవ శరీరంలోకి పంపిస్తాను. దానికోసం 3 ఘడియల సమయం పడుతుంది అని చెప్పి ప్రక్రియ మొదలు పెడుతుంది. ఆ తర్వాత నిప్పు కణికలతో సిద్ధం చేసిన ప్రాకారం మధ్యలో అస్థిపంజరం నిలబడి ఉంటుంది. అప్పుడు నేత్రాన్ని వెలుగుతున్న ఒక కాకడా పట్టుకొని 101 సార్లు దుర్వాసి మంత్రం పఠిస్తుంది. దుర్వాసి క్రియా హరం మానవ రూప బదిలీ కృతం. దుర్వాసి క్రియా హరం మానవ రూప బదిలీ కృతం. కొన్ని క్షణాల తర్వాత అస్థిపంజరం నుండి కాంతి విడుదలవ్వగా మాంత్రికురాలు ఒక ఇత్తడి బిందెలో జాముద తైలాన్ని అస్థిపంజరం చుట్టూ పోస్తుంది. ఆ తర్వాత కాంతి ప్రయాణిస్తూ ముందుకు కదులుతుంది. అలా 2 రాత్రులు ప్రయాణించిన కాంతి ఒక మైదానంలో గడ్డి మోపు పట్టుకుని వెళ్తున్న ఒక వ్యక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. నాకు ఇప్పుడు ఒక మానవ శరీరం దొరికింది. వెంటనే హిలాయి పర్వతాల వద్దకు వెళ్ళాలి. ఒకవైపు మానవ రూపం దొరికిన అస్థిపంజరం హిలాయి పర్వతాల వద్దకు పయనమవుతాడు. మరోవైపు సత్యవతి మనవడైన వరుణ్ ఊర్లో తిరుగుతున్నప్పుడు గ్రామస్తులు భయంతో పక్కకు వెళ్లిపోతున్నారు. దానికి గల కారణం ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు వరుసగా చనిపోతున్నారు. దాంతో ఈ సమస్యకు మూలమేంటో తెలుసుకోవాలని వరుణ్ భావిస్తాడు. అందుకోసం తన స్నేహితుడిని కలిసి మాట్లాడగా ఆ స్నేహితుడు ఒక పిచ్చి సలహా ఇస్తాడు. ఈ సమస్య వల్ల ముందుగా చనిపోయింది మీ తాతయ్య కాబట్టి నువ్వు ఆయన ఆత్మతో మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకచ్చు. ఏంట్రా నువ్వు అనేది? నేను ఎలా మా తాతయ్య ఆత్మతో మాట్లాడగలను? గతంలో ఒకసారి మా బామ్మ ఎవరితో మాట్లాడుతుంటే విన్నాన్రా. మనం ఆత్మతో మాట్లాడడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆ ప్రక్రియగాని పాటిస్తే ఖచ్చితంగా ఆయన ఆత్మ నీ ముందుకు రావచ్చు అని వరుణ్ స్నేహితుడు వివరిస్తూ చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న వరుణ్ కాస్త భయపడతాడు. కానీ చివరగా తన స్నేహితుడు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత ఇద్దరూ మనుషుల కంట పడకుండా ఆ ఊరి శ్మశానం వద్దకు చేరుకుంటారు. అదే విధంగా వారితో పాటు చచ్చిన ఒక నల్లకోడి, 4 దిష్టి నిమ్మకాయలు, కొన్ని చిల్లర డబ్బులు తీసుకొస్తారు. అప్పుడు వరుణ్ స్నేహితుడు ఒక అరటి ఆకు నేల మీద పెట్టి, రే వరుణ్, నువ్వు వాటన్నిటిని ఆ అరిటాకు మధ్యలో పెట్టి మీ తాతను తలుచుకో. నాకు ఎందుకో భయంగా ఉందిరా. అసలు ఇవన్నీ చేస్తే నిజంగా ఆత్మ మనతో మాట్లాడుతుందా? నన్ను నమ్ము వరుణ్, ముందైతే నువ్వు చెప్పినట్టు చెయ్యి. వరుణ్ భయంగా తన స్నేహితుడు చెప్పినట్టు చేస్తాడు. ఆ సమయంలో ఏవో నక్కల అరుపులు వినిపిస్తాయి. కొన్ని క్షణాలకు వారిద్దరు ముందుకు గాల్లో ఒక కొరడా ప్రయాణించి వస్తుంది. దాన్ని చూసి ఇద్దరిలో కంగారు మొదలవుతుంది. అప్పుడు గాల్లో ఉన్న కొరడా వరుణ్ స్నేహితుడిని కొట్టి తీసేస్తుంది. దాంతో ఇరుక్కుపోయానని వరుణ్ భావిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో వరుణ్ ముందుకు ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది. రాబోయే పౌర్ణమికి నీ చావు తథ్యం. సిద్ధంగా ఉండు కుర్ర కుంక. దెయ్యం మాటలు విని వరుణ్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత దెయ్యం అక్కడి నుండి మాయమైపోగా వరుణ్ భయంగా శ్మశానం నుండి తిరిగి వెళ్లిపోతాడు. మరోవైపు మానవ రూపం ధరించిన అస్థిపంజరం హిలాయి పర్వతాల వైపు ప్రయాణిస్తున్నాడు. మానవ
అనుమతి లేకుండా ఎక్కడికి పోతున్నావురా? నేను కపాల మంత్రికుణ్ణి కలవాలి. నిత్యం ఈ చోటులో ఉండే మేమే ఆయన్ని కలవడానికి ధైర్యం చెయ్యము. అలాంటిది నువ్వు ఒక మానవ రూపంలో వచ్చి కలుద్దామనుకుంటున్నావా? నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. దయచేసి నాకు దారి వదలండి. పాపం, నేను చూస్తుంటే జాలి వేస్తుంది. నేను ముందుకు వెళ్ళనివ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. ప్రస్తుతం వేరే దారి లేక సరేనని ఒప్పుకుంటాడు. అప్పుడు ఎదురుగా ఉన్న పుర్రెలు గాల్లో ఒక కాలకోట విషపు తేలు ప్రత్యక్షమయ్యేలా చేస్తాయి. నిన్ను ఇప్పుడు ఒక కాలకోట విషపు తేలు కొడుతుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా నడుచుకుంటూ ముందుకు కదలాలి. ఒకవేళ ఆలస్యమైతే నువ్వు ప్రాణాలు కోల్పోతావు. నువ్వు గానీ బతకాలనుకుంటే ఇలా ఈ పర్వతాల మీదకు అర్ధగంట సమయంలోపు చేరుకో. గుంతలో ఉన్న నీళ్లను తాగాలి. రెండు పుర్రెలు మాట్లాడడం పూర్తయిన తర్వాత తేలు ఆ వ్యక్తిని కాటువేస్తుంది. వెంటనే ఆ వ్యక్తి వేగం పెంచి నడుస్తాడు. ఆ సమయంలో ముందుకు వెళ్లే కొద్దీ అతని శరీరం రంగులో మార్పు మొదలవుతుంది. అదే విధంగా అడుగులు కనపడతాయి. ఒకవైపు సమయం గడుస్తుంటే ఆ వ్యక్తికి కళ్ళు బయర్లు కమ్ముతాయి. చివరగా హిలాయి పర్వతాల మీదకు చేరుకున్న ఆ వ్యక్తి కొద్ది దూరంలో ఉన్న ఒక నీటి మడుగు వైపుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఎక్కడి నుండి పడుతుందో తెలియదు కానీ ఆ మడుగులోకి నీళ్లు పడుతుంటాయి. ఎలాగైతే ఆ వ్యక్తి నీటిని తాగడంతో తేలు యొక్క విషపు ప్రభావం తగ్గుతుంది. కపాల మంత్రిక, నా వరకు వచ్చావంటే నీ సమస్య ఘోరంగా ఉందని అర్థమవుతుంది. అవును మాంత్రిక, ఒక దయ్యం నా వంశాన్ని నాశనం చేయడానికి చూస్తుంది. ఇప్పటికే నా కుటుంబంలో చాలా మందిని కోల్పోయాను. ముందైతే నువ్వు ఎవరో చెప్పు. పుయిరి గ్రామంలో రాజప్ప అనే ఒక పెత్తందారి ఆ గ్రామాన్ని తన కనుసైగలతో శాసించేవాడు. ఎన్నో ఏళ్ల నుండి ఆ ఊరికి పెద్దగా ఉంటూ ప్రజల సమస్యలకు రచ్చబండ వద్ద పరిష్కరించేవాడు. వీడు చేసిన తప్పుకు శిక్షగా ఈ రోజు నుండి ఊర్లో ఉంటున్న ఎవరూ కూడా వీడితో మాట్లాడకూడదు. ఆఖరికి సొంత కుటుంబం వాళ్ళు కూడా తనని దూరం పెట్టాలి. రండి రాజప్ప గారు, ఊరి వాళ్ల బతుకులు చక్కదిద్దేశారా? ఏమైంది సత్యవతి, ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటండి, ఈ రోజు గుడికి వెళ్ళాలి, త్వరగా రమ్మని చెప్తే ఇప్పుడా వచ్చేది. అయ్యో మర్చిపోయా సత్యవతి, పద ఇప్పుడే వెళ్దాం. రాజప్ప తన భార్యను తీసుకుని గుడికి వెళ్తాడు. అలా గుడికి చేరుకున్న సత్యవతి తన భర్త బాగుండాలని దీపం వెలిగిస్తుంది. కానీ ఎంత వెలిగించినా ఆ దీపం ఆరిపోతుంది. సరిగ్గా అదే సమయంలో గుడి పూజారి కొద్ది దూరంలో నిలబడి ఉన్న రాజప్ప వద్దకెళ్లి, అయ్యా రాజప్ప గారు, మిమ్మల్ని కలవాలని గత 3 రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను. ఏమైంది పూజారి గారు? మొన్ననే మీ జాతకం చూశానండి. ప్రస్తుతం మీకు దుష్ట ఘడియలు నడుస్తున్నాయి, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి దీనికి పరిష్కారం ఏం లేదా పూజారి గారు? పరిష్కారం ఉంది రాజప్ప గారు. వచ్చే పౌర్ణమి రోజు నాడు మీరు కుటుంబ సమేతంగా ఆయుష్ హోమం చేయిస్తే ప్రతిఫలం ఉంటుంది. అలాగే చేద్దామండి. రాజప్ప పూజారితో మాట్లాడడం పూర్తయిన తర్వాత తన భార్యను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ సమయంలో రాజప్ప తన మనసులో, పూజారి గారు చెప్పినట్టు నిజంగా ఏమైనా గండం ఉందా? సర్లే, ఎలాగో యాగం చేస్తున్నాం కదా, అన్ని సర్దుకుంటాయిలే. 2 రోజుల తర్వాత రాజప్ప ఎప్పటిలా భోజనం పూర్తయిన తర్వాత ఇంటి బయట తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తాయి. అలానే భారీ ఉరుములు ఉరుముతాయి. అప్పుడు రాజప్ప ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకునేసరికి హఠాత్తుగా రాజప్ప ముందు ఒక కొరడా ప్రత్యక్షమవుతుంది. దాంతో రాజప్ప అయోమయంగా చూస్తున్నప్పుడు గాల్లో ఉన్న కొరడా రాజప్పను కొట్టడం మొదలు పెడుతుంది. నొప్పి నొప్పి, ఎవరైనా నన్ను కాపాడండి. రాజప్ప పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు వద్ద ఆగుతాడు. ఎలా ఉన్నావు రాజప్ప? ఎవరు నువ్వు? నీ చావునిరా. ఈ రోజుతో నీ కథ ముగిసిపోతుంది. ఆ తర్వాత నీ వంశానికి చెందిన వాళ్ళని ఒక్కొక్కరిగా చంపుతాను. నా వంశాన్ని నాశనం చేసే తప్పు నేనేం చేశాను? ఆ క్షణం కోపంగా ఉన్న దెయ్యం రాజప్ప తల తెగిపడేలా చేస్తుంది. అలా తాను
చనిపోయిన విషయం గురించి కపాల మాంత్రికునికి వివరిస్తాడు. నా చావుకు కారణం ఏంటో తెలియక ఇంతకాలం ఈ లోకంలో జరుగుతున్నాను. దయచేసి మీరే ఈ సమస్యకు ముగింపు పలకాలి మాంత్రిక. అప్పుడు కపాల మాంత్రికుడు తన కపాల గోళంలో రాజప్ప వంశాన్ని నాశనం చేస్తున్న దెయ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు భయపడకుండా నీ సమస్య ఏంటో చెప్పు లచ్చి. అయ్యగారు, రోజు నా మొగుడు తాగొచ్చి కొడుతున్నాడు. అసలు పిల్లలున్నారని యోచన లేకుండా సొమ్ము మొత్తం తగలేస్తున్నాడయ్యా. ఏం సోములు, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నేను తెలియక అడుగుతున్నానయ్యా. అసలు మా బతుకుల మీద మీ పెత్తనం ఏంటి? నా తాగుడు నా ఇష్టం. అసలు అడగడానికి మీరెవరు? ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? నీకు ఊర్లో బతకాలని లేదా? మీ మాటలకు భయపడే మనిషిని కాదు నేను. కాబట్టి నాకు ఉచిత సలహాలు ఇవ్వడం మానేయండి. బదలచ్చి ఇంటికి పోదాం. నువ్వు తాగుడు మానేస్తానంటే వస్తాను, లేదంటే రానయ్యా. నా మాటకి ఎదురు చెప్తావా అని సోములు తన భార్య మీద చేయి చేసుకుంటాడు. తన కళ్ళ ముందే సోములు ఆ విధంగా ప్రవర్తించడం రాజప్పకు కోపాన్ని కలిగిస్తుంది. అప్పుడు రాజప్ప తన తీర్పును చెబుతూ, ఊరి నియమాలను పెడచెవిన పెట్టే ఈ సోములకు 100 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నా. అలానే రేపు సూర్యోదయం వరకు పచ్చి మంచినీళ్లు ముట్టడానికి వీల్లేదు. ఇదే ఈ రాజప్ప తీర్పు. రాజప్ప తీర్పు ఇచ్చిన విధంగా సోములకు 3 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తారు. అలా రోజు మొత్తం అదే చోటులో అవమాన భారంతో నిలబడిపోయి ఉంటాడు. ఆ తర్వాత గ్రామస్తులు కూడా తనని పట్టించుకోకుండా వెళ్లిపోతారు. ఈ విధంగా రోజులు గడుస్తాయి. కానీ తనకు జరిగిన అవమానాన్ని సోములు మర్చిపోలేకపోతాడు. దాంతో ఒక పౌర్ణమి రోజు నాడు ఊరి రచ్చబండ వద్ద ఉరి వేసుకుని చనిపోతాడు. అలా చనిపోయిన సోములు దెయ్యంగా మారి రాజప్ప వంశంలో ఉన్న వారిని చంపడం మొదలు పెడతాడు. చనిపోయిన సోములు ఇదంతా చేస్తున్నాడా? మరి ఇప్పుడు నా వంశాన్ని కాపాడుకోవడం ఎలా మాంత్రిక? గతంలో నువ్వు ఇచ్చిన తీర్పు నీ వంశానికి తీరని శాపంగా మారింది రాజప్ప. దానికి కారణంగా నీ కుటుంబం వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. దయచేసి మీరే ఎలాగైనా ఈ చావులను ఆపాలి. కపాల మాంత్రికుడు హుయిరి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అలా వారిద్దరూ ఊరి పొలిమేర వద్దకు చేరుకున్న కపాల మాంత్రికుడు గాల్లో కొన్ని కపాలాలు వదులుతాడు. అప్పుడు కపాలాలు ప్రయాణిస్తూ నిద్రపోతున్న వరుణ్కి కాపలాగా చుట్టూ తిరుగుతాయి. ప్రస్తుతం నేను పంపిన ఈ కపాలాలు నీ మనవడికి రక్షగా ఉంటాయి. మరి ఆ దయ్యాన్ని ఎలా బంధిస్తారు మాంత్రిక? దానికోసం తిరోగామి యాగం నిర్వహించబోతున్నాను రాజప్ప. ఈలోగా నువ్వు వెళ్లి చనిపోయిన సోముల యొక్క పాత వస్త్రాలు తీసుకురా. కపాల మాంత్రికుడు తిరోగామి యాగం కోసం ఊరి రచ్చబండ వద్దకు చేరుకుంటాడు. ఆ తర్వాత అష్టబీజ ముగ్గు సిద్ధం చేసి ఆ ముగ్గు మధ్యలో సోములు పాత వస్త్రాలను ఉంచుతాడు. సృష్టిలో కవైరత్రిపం నిడూర వికృత వినాశం ధం ధం భం ధం ధం భం. ఇప్పుడు ఆ పొగ కారణంగా దయ్యం ఈ అష్టబీజంలోకి వచ్చి చిక్కుకుంటుంది రాజప్ప. గాల్లో ప్రయాణిస్తున్న పొగ ఊరి శ్మశానంలోకి చేరుకొని ఒక సమాధి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు సమాధి లోపల ఉన్న దెయ్యం బయటకొస్తుంది. ఆ సమయంలో దెయ్యానికి పొగ కారణంగా ఇబ్బంది కలగడంతో ఊరంతా తిరుగుతూ రాజప్ప ఇంటి వద్దకు చేరుకుంటుంది. అప్పుడు కోపంగా ఉన్న దెయ్యం వరుణ్ణి చంపడానికి ప్రయత్నించగా కాపలా ఉన్న కపాలాలు అడ్డుకుంటాయి. దాంతో దెయ్యం అక్కడి నుండి మాయమైపోయి చివరగా కపాల మాంత్రికుడు ఉన్న చోటకు వద్దకు వస్తుంది. అప్పుడు దెయ్యం తన ఇబ్బందికి కారణం మాంత్రికుడని గ్రహించి దాడి చేస్తుంది. నాతో తలబడితే తల తెగిపడుతుంది. మాంత్రికుడు తిరిగి లేవడంతో దెయ్యం అయోమయంగా చూస్తుంది. అప్పుడు మాంత్రికుడు తన శక్తితో చేతిలో ఉన్న కొరడా లాక్కుని
ఆ అష్టబీజ ముగ్గులోకి దెయ్యాన్ని పంపుతాడు. ఆ సమయంలో దెయ్యం బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. నా గురించి తెలియక బంధించినట్టున్నావు. వీలైనంత త్వరగా నన్ను వదిలిపెట్టు, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తా. నువ్వు కేవలం రాజప్ప వంశాన్ని అంతం చేయడానికే వచ్చావనుకున్నా. నా ప్రాణాలు కూడా తీస్తావా సోములు? అలాగైతే నువ్వు ఆ కుటుంబానికి సాయం చేయడానికి వచ్చావా? అవును, సాయం చేస్తాను. అది కూడా నీ అంతంతో ముగుస్తుంది. సృష్టిలో కవైరత్రిపం నిరూఢ వికృత వినాశం దం దం భజం దం దం భజం. కపాల మాంత్రికుని మంత్రశక్తి కారణంగా దెయ్యం క్రమంగా భూమిలోకి చొచ్చుకొని పోతుంది. అలా దెయ్యం పూర్తిగా అంతమైన తర్వాత వరుణ్ వద్ద కాపలాగా ఉన్న కపాలాలు అక్కడ నుండి మాయమైపోతాయి. మీరు ఎంతో పెద్ద సాయం చేశారు. ఇక నా ఆత్మకు శాంతి కలిగినట్టేనా మాంత్రిక? నువ్వు ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళు రాజప్ప. నేను మీ వాళ్ళతో మాట్లాడి సమస్య పోయిందని చెబుతాను. సరే మాంత్రిక. కొన్ని క్షణాలకు ఆ వ్యక్తి శరీరం నుండి రాజప్ప ఆత్మ బయటకొచ్చి గాల్లో కలిసిపోతుంది. అదే సమయంలో నేత్రాని వద్ద ఉన్న అస్థిపంజరం కూడా గాల్లో కలిసిపోతుంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన వ్యక్తికి మెలకువ రావడంతో అక్కడ నుండి భయంతో పారిపోతాడు. ఇంతలో మెల్లగా తెల్లవారవుతుంది. ఆ తర్వాత కపాల మాంత్రికుడు రాజప్ప ఇంటి వద్దకెళ్లి సత్యవతిని కలిసి జరిగింది మొత్తం వివరిస్తాడు. ఆ మాటలన్నీ విని సత్యవతి ఆశ్చర్యపోతుంది. ఒక మూర్ఖుడి ఆలోచన ఇన్ని చావులకు కారణమయ్యాయి. ఈ రోజుతో ఆ సమస్య పోయింది. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను స్వామి. ఇకపై పౌర్ణమి రోజు ఏ చావు వార్త వినాల్సి వస్తుందనే భయం లేదు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు రాకూడదని వరుణ్ చేతికి ఒక రక్షాతాడు కట్టి కపాల మాంత్రికుడు తిరిగి తన చోటుకు పయనమవుతాడు. ఆ రోజు తిరిగి సత్యవతి కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని గడపడం మొదలు పెడతారు. సృష్టిలో కవైరత్రిపం నిడూర వికృత వినాశం దం దం భం దం దం భం. For more horror stories, please subscribe our channel.